తమ దగ్గర టూరిజం అభివృద్ధి చేసుకునేందుకు వివాదం చేసి పాపులర్ కావాలను వివిధ దేశాధిపతులు మాట్లాడడం చూసే ఉంటాం. ఇప్పుడు నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలీ చెలరేగిపోయారు. ఏకంగా శ్రీరామచంద్రుడు నేపాల్లో జన్మించారని, శివుడు విశ్వామిత్రుడు సైతం నేపాలీలే అన్నారు. అసలు ఆయన ఎందుకు అలాంటి వ్యాఖ్యలు చేశారు? శ్రీరామచంద్రుడు ఎక్కడ జన్మించారని చిన్న పిల్లాన్ని అడిగినా అయోధ్యలో అని టక్కున సమాధానం చెప్తారు. హిందువుల శతాబ్దాల కళ రామ మందిర నిర్మాణ సైతం గతేడాది సాకారమైంది. అయోధ్యలోని రామ జన్మభూమిలో ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా అట్టహాసంగా విగ్రహ ప్రాణప్రతిష్ఠ జరిగింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న రామ భక్తులు ఈ అద్భుత ఘట్టాన్ని వీక్షించి పులకించిపోయారు. అయితే నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలీ మాత్రం శ్రీరామచంద్రుడు తమ దేశంలోనే జన్మించారంటూ కొత్త వాదన లేవనెత్తారు. కాఠ్మండులో జరిగిన పార్టీ కార్యక్రమంలో పాల్గొన్న ఓలీ వివాదాస్పదంగా మాట్లాడారు. వాల్మీకి అసలైన రామాయణంలో శ్రీరాముడు నేపాల్లో జన్మించినట్లు రాశారని చెప్పుకొచ్చారు. ఈ విషయం ప్రచారం చేయటానికి దేశ ప్రజలు ఏమాత్రం సంకోచించవద్దని పిలుపునిచ్చారు. రామ జన్మస్థలంపై ఎవరైనా వేరే కథలను ఎలా సృష్టించగలరని ప్రశ్నించారు. రాముడు పుట్టిన స్థలం నేపాల్లోనే ఉందని, అది ఇప్పటికీ అక్కడే ఉందన్నారు. దీన్ని తాము అంతగా ప్రచారం చేయలేకపోతున్నామని బాధపడ్డారు. తన మాటలు కొందరిని బాధిస్తాయని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా ఆయన శివుడు విశ్వామిత్రుడు కూడా తమ దేశంలోనే జన్మించారని పేర్కొన్నారు. ఇది తాను సొంతంగా చెబుతున్నది కాదని, వాల్మీకి రాసిన రామాయణంలోనే ఇది కూడా ఉందన్నారు. శివుడు విశ్వామిత్రుడు సైతం తమ దేశంలోనే జన్మించారని చెప్పుకొచ్చారు. ఇతిహాసాల్లో ప్రస్తావించిన ప్రదేశాలు ఇప్పుడు తమ దేశంలోని సున్సారి జిల్లాలోనే ఉన్నాయని తెలిపారు. నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలీ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ మనం చూసామంటే, రాముడు, విశ్వామిత్రుడు, వాల్మీకి వీళ్ళందరూ నేపాలీలు మా దేశంలో పుట్టారని చెప్పడం చాలా విడ్డూరంగా ఉంది. ఎందుకంటే భగవంతుణ్ణి, మతాన్ని నమ్మనటువంటి వాళ్ళు, దాన్ని ద్వేషించేటువంటి వాళ్ళు కమ్యూనిస్టులు. వాళ్ళు మతం గురించి మాట్లాడడం చాలా విడ్డూరంగా ఉంటుంది. అలాగే మనం చైనా కూడా చూస్తున్నాం. దలైలామా గారు పునర్జన్మ తీసుకుంటే అది మేము నిర్ణయిస్తామంటున్నారు. పునర్జన్మనే నమ్మనటువంటి కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు నిర్ణయిస్తామంటున్నారు. వాళ్ళ సామంతుడిగా ఉన్నటువంటి కేపీ శర్మ ఓలీ బీజింగ్లో ఏమి నిర్ణయాలు తీసుకుంటే ఆ నిర్ణయాల్ని తూచా తప్పకుండా పాటించేటువంటి కేపీ శర్మ ఓలీ ఇటువంటి స్టేట్మెంట్స్ ఇవ్వడం చాలా విడ్డూరంగా ఉంది. నేపాల్ అన్న దేశం ఎంతకాలమైంది పుట్టి? తిప్పి కొడితే 400-500 సంవత్సరాల కంటే ముందర నేపాల్ అన్న దేశం లేదు. ప్రాచీన కాలంలో అది ఎన్నో దేశాల అధీనంలో ఉన్నటువంటి ఆ భూ ప్రాంతాలన్నీ కూడా మగధ సామ్రాజ్యంలో భూభాగంగా, దాని అంతర్భాగంగా ఉన్నాయి కొన్ని సంవత్సరాలు. కోసల, ఇలాగే చాలా మనకు చూస్తే కనుక రాజ్యాలన్నీ కూడాను ఈ రోజు ఉన్నటువంటి నేపాల్లో వాళ్ళ రాజ్యం నడిచేది. గతంలోనూ ఓలీ ఇలాంటి వివాదాస్పద ప్రకటనలే చేశారు. 2020లో అయోధ్య తమ దేశంలోని చిత్వాల్లోని థోరీలో ఉందని పేర్కొన్నారు. ఇక్కడే రాముడు పుట్టాడని ఆయన అన్నారు. అలాగే దశరథుడు పుత్రకామేష్టి యాగం చేసిన ప్రాంతం కూడా తమ దేశంలోనే ఉందన్నారు. అప్పట్లో ఓలీ చేసిన ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఈ క్రమంలో నేపాల్ విదేశాంగ శాఖ ఓ ప్రకటనను విడుదల చేసింది. ఎవరి మనోభావాలు దెబ్బతీయడానికి ప్రధాని ఈ వ్యాఖ్యలు చేయలేదని స్పష్టం చేసింది. రాముడు జన్మస్థలంపై అనేక అభిప్రాయాలు ఉన్నాయని, రామాయణంపై విస్తృతమైన సాంస్కృతిక, భౌగోళిక అధ్యయనం జరపాల్సిన అవసరం ఉందని మాత్రమే చెప్పారని తెలిపింది. టూరిజం ప్రమోషన్ కోసమే నేపాల్ ప్రధాని ఓలీ శ్రీరామునిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారన్న వాదన ఉంది. ఎందుకంటే నేపాల్ ముఖ్యంగా పర్యాటక రంగంపై ఆధారపడ్డ దేశం. కోవిడ్ సమయంలో నేపాల్ పర్యాటక రంగం కుదేలవటంతో నేపాల్ పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది. ఓలీ మాట్లాడింది కూడా కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్ ఏర్పాటు చేసిన టూరిజం, పౌర విమానయానం సదస్సులోనే కావటంతో ఆయన పర్యాటక రంగాన్ని దృష్టిలో పెట్టుకునే మాట్లాడినట్లు భావిస్తున్నారు. నరసింహస్వామి అవతారం మనకు ఈరోజు పాకిస్తాన్లో ఉన్నటువంటి ముల్తాన్, మూలస్థాన్ అన్న ఊర్లో జరిగింది. మరి నరసింహస్వామిని మనం పాకిస్తానీ అందామా? అలాగే మనం చూస్తే కనుక ఈరోజు బంగ్లాదేశ్లో
మహాస్థాన్ అని ఒకటి ఉంది, మహాస్థాన్ గఢ్ అని ఒక ఊరు ఉన్నది. అక్కడ మనకు పౌండ్రక వాసుదేవుడి యొక్క రాజ్యం ఉండేది. ఆయన మరి బంగ్లాదేశీ అందామా. అలాగే అంగరాజు కర్ణుడు, ఆయన రాజ్యం కూడా ఈ రోజు ఉన్నటువంటి బంగ్లాదేశ్, బంగాల్, అస్సాం ప్రాంతంలో ఉండేది. మరి ఆయన కూడా బంగ్లాదేశీ అందామా. అలాగే చూస్తే కనుక మనకు శ్రీకృష్ణ పరమాత్మలకు ఉన్నటువంటి ఆ అష్ట భార్యల్లో 2 భార్యలు ఈ రోజు ఉన్నటువంటి పాకిస్తాన్లో ఝేలం డిస్ట్రిక్ట్లో ఒకరు, సియాల్కోట్, ఈ రోజు నుండి సియాల్కోట్ మద్రదేశంలో వాళ్ళు పుట్టారు. మరి వాళ్ళని పాకిస్తానీలు అందామా. కాబట్టి ఇది చాలా మూర్ఖత్వంతో కూడినటువంటిది కాక ఇంకేమీ లేదు. పోర్చుగీస్ ఏమైనా భారతదేశం యొక్క సీ రూట్ కనుక్కోవడానికి వచ్చారా, ఓన్లీ ట్రావెన్కోర్ సీ రూట్ కనుక్కోవడానికి వచ్చారా? రాజ్యాలు ఉన్నా కానీ ఇదంతా అఖండ భారతంలో భాగంగానే చరిత్రతో జరిగింది. కాబట్టి దీన్ని రాజకీయం చేస్తున్నటువంటి చైనా యొక్క తొత్తుగా వ్యవహరిస్తున్నటువంటి కేపీ శర్మ ఓలీని వాళ్ళ పాలిటిక్స్ ఏంటో మనం అర్థం చేసుకోవాలి. వాల్మీకి ఆశ్రమం సైతం నేపాల్లోనే ఉందన్నారు ఓలీ. శ్రీరాముడు నేపాల్లో జన్మించకపోతే నేపాల్లోని జనక్పూర్ వరకు ఎలా వెళ్లారని ప్రశ్నించారు. జనక్పూర్ను సీతాదేవి జన్మించిన ప్రాంతంగా చెప్పుకుంటారు. రావణాసురుడు పుట్టిన ప్రాంతం, సీతాదేవిని ఉంచిన ప్రాంతంగా చెప్పుకుంటూ పలు ప్రాంతాల్లో టూరిజం ప్రమోట్ చేసుకుంటోంది శ్రీలంక. నేపాల్ కూడా ఇదే తరహాలో టూరిజం ప్రమోషన్ కు దిగుతోంది. రామాయణ టూర్ ప్యాకేజీలంటూ గతంలో అంజనీపుత్రుడు, హనుమాన్ బర్త్ ప్లేస్ పై కూడా వివాదాలొచ్చాయి. శ్రీరాముడు మాత్రం అయోధ్యలోనే జన్మించారు. ఇందులో 2 అభిప్రాయానికి తావులేదంటున్నారు నిపుణులు.